ఏమని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? నన్ను పట్టికి పోనీ ఎన్నో సార్లు అన్నారు. పోనీ కన్న కొడుకులు కదా అని కొన్ని ఎన్నిసార్లు కొట్టినా ఇక ఇప్పుడు తాళం వేసిండ్రు. నేను ఇంట్లో పోకుండా నేను ఇంట్లో పోకుండా తాళం వేసిండ్రు. బాత్రూంలో తాళం చేస్తున్నా నువ్వు దీంట్లో ₹1,00,000 లక్షలు ఏడుకెళ్ళి ఇలా మొగడు తగ్గిపోతే 1,50,000 వచ్చినాయి. అత్తే గాయం ఉండద్దా? చంపిండ్రు బండి బుద్ధి ఇల్లు పైసలు. నీ పేరేం పేరు అబ్బా? రాజావా. నీ కొడుకుల పేరు? శివాజీ, ఇంకా సుధాకర్, నవీన్. ఇదివరకు పట్టిస్తే ఇద్దరు కొడుకులు రాలేదు. కొడుకులు ఆయనలు ఏర్పాటు మమ్మల్ని ఏం చేస్తారు అంటున్నారు. ఏం చేస్తారని సంగతిలు చూసుకోవాలి. నువ్వు దేనికోసం వచ్చినావు? వీడికి కొట్టిండ్రు, తాళం వేసిండ్రు నన్ను అందులోంచి. అప్పుడు కొడితే ఫోన్ అని ఊకున్నా. అన్ని దగ్గర తిండి అంత కొడుతుంది కొరుకున్నా. అంటే ఇంట్లో నూకేసి కొట్టి ఇంట్లో నూకేసి గొల్లె పెట్టింది. అందులోనే ఉంచి గొల్లెం పెట్టి నా కొడుకు పోయినా కానీ పెద్ద కొడుకు పోతుంది. గొల్లెం తీయలేదు. నా మనవరాలు తీయలేదు. డబ్బుల ఊపిరి వెళ్తలేదు, కరెంట్ లేరు. చిన్నగా సాయమని వేసుకుంటాం. తలుపుదేమని కొట్టుకోగా మొన్న కూడు పెడితే కదా నీ పెళ్ళంతో పెట్టుకుంటే ఈ గొల్లెం తీయవని అన్నాక నడుపు కొడుకు ఏడంగా తీసిండు. ఏ వాడకట్టు? శ్రీరామ్ నగర్. నీ పేరేం పేరు? రాజాబా. ముల్ల రాజాబా. నీకు అన్నం పెడితే కొడుతురు పెట్టకనే. వాళ్ళు అన్నం లేదు, నాది నేనే అనుకున్నాడు. పానం మంచిగా లేకుండా చూపియారు. నా బిడ్డను చూపిస్తుడు. ఫోన్ అల్లి దగ్గర పోయి చూపించమంటే చూపిస్తారట. అలా పండుగలు ఏ పండుగ గంగలో కొట్టకుంటే చాలు, తిట్టకుంటే చాలు. అలా పండుగలు ఏరకలే మేలు పెద్ద కోడలు పెద్ద కొడుకు లంగా లంగా ఇంటికి అందరికి నేర్పుకుంటా ఇంతమంది ఇటు కొట్టిపెట్టు. కోడలు అంటే కొడుకులు అంటారు. నడుపు కొడుకు. ఏమని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? నన్ను పట్టికి పోనీ ఎన్నో సార్లు అన్నారు. పోనీ కన్న కొడుకులు కదా అని కొన్ని ఎన్నిసార్లు కొట్టినా ఇక ఇప్పుడు తాళం వేసిండ్రు. నేను ఇంట్లో పోకుండా తాళం వేసిండ్రు. బాత్రూంలో తాళం చేస్తున్నా నువ్వు దీంట్లో ₹1,00,000 లక్షలు ఏడుకెళ్ళి ఇలా మొగడు తగ్గిపోతే 1,50,000 వచ్చినాయి. అత్తే గాయం ఉండద్దా? చంపిండ్రు బండి బుద్ధి. ఇల్లు పైసలు. నీ పేరేం పేరు అబ్బా? రాజావా. నీ కొడుకుల పేరు? శివాజీ, ఇంకా సుధాకర్, నవీన్. ఇదివరకు పట్టిస్తే ఇద్దరు కొడుకులు రాలేదు. కొడుకులు ఆయనలు ఏర్పాటు మమ్మల్ని ఏం చేస్తారు అంటున్నారు. ఏం చేస్తారని సంగతిలు చూసుకోవాలి. నువ్వు దేనికోసం వచ్చినావు? వీడికి కొట్టిండ్రు, తాళం వేసిండ్రు నన్ను అందులోంచి. అప్పుడు కొడితే ఫోన్ అని ఊకున్నా. అన్ని దగ్గర తిండి అంత కొరుకున్నా. అంటే ఇంట్లో నూకేసి కొట్టి ఇంట్లో నూకేసి గొల్లె పెట్టింది. అందులోనే ఉంచి గొల్లెం పెట్టి నా కొడుకు పోయినా కానీ పెద్ద కొడుకు పోతుంది. గొల్లెం తీయలేదు. నా మనవరాలు తీయలేదు. డబ్బుల ఊపిరి వెళ్తలేదు, కరెంట్ లేరు. చిన్నగా సాయమని వేసుకుంటాం. తలుపుదేమని కొట్టుకోగా మొన్న కూడు పెడితే కదా నీ పెళ్ళంతో పెట్టుకుంటే ఈ గొల్లెం తీయవని అన్నాక నడుపు కొడుకు ఏడంగా తీసిండు. ఏ వాడకట్టు? శ్రీరామ్ నగర్. నీ పేరేం పేరు? రాజాబా. ముల్ల రాజావా. నీకు అన్నం పెడితే కొడుతురు పెట్టకనే. వాళ్ళు అన్నం లేదు, నాది నేనే అనుకున్నాడు. పానం మంచిగా లేకుండా చూపియారు. నా బిడ్డను చూపిస్తుడు. ఫోన్ అల్లి దగ్గర పోయి చూపించమంటే చూపిస్తారట. అలా పండుగలు ఏ పండుగ గంగలో కొట్టకుంటే చాలు, తిట్టకుంటే చాలు. అలా పండుగలు ఏరకలే మేలు పెద్ద కోడలు పెద్ద కొడుకు లంగా లంగా ఇంటికి అందరికి నేర్పుకుంటా ఇంతమంది ఇటు కొట్టిపెట్టు.